నమస్కారం. హెచ్ఆర్ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మండలంలోని చిరకుంట గ్రామంలోని మండల ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి పార్సి అశోక్ సందర్శించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పథకం కింద విద్యార్థులకు అల్పాహారాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి వడ్డించారు. విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి పార్సి అశోక్ మాట్లాడుతూ ఈ బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం జిల్లాలోనే అన్ని పాఠశాలకు విస్తరింప చేస్తామని పేర్కొన్నారు. ఈ రోజు మన జిల్లాలో 65 పాఠశాలలు బ్రేక్ఫాస్ట్ ని విద్యార్థులకు అందించారని తెలిపారు. బ్రేక్ఫాస్ట్ విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరైన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులతో పాటు ప్రార్థన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను పలు ప్రశ్నల్ని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బ్రేక్ఫాస్ట్ చక్కగా నిర్వహించినందుకు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రధానోపాధ్యాయులను ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం స్కూల్ ఎడ్యుకేషన్ అచీవ్మెంట్ సర్వే గురించి ప్రధానోపాధ్యాయులు మరియు ఇతర ఉపాధ్యాయులతో చర్చించారు. మోడల్ టెస్టులను ఏ విధంగా నిర్వహించారనే విషయం అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 3వ తేదీన నిర్వహించనున్న అచీవ్మెంట్ పరీక్షలు నిర్వహణ గురించి ఉపాధ్యాయులకు తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలలో సీఎం బ్రేక్ఫాస్ట్ ని త్వరలోనే పాటించాలని కోరారు. జిల్లా విద్యాశాఖ అధికారి వెంట ఇంక్లూజివ్ కోఆర్డినేటర్ కటుకం మధుకర్, క్వాలిటీ కోఆర్డినేటర్ అబిద్ అలీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధనరాజ్ మరియు సిసిఓ సోను, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోవలక్ష్మిని భారీ మెజారిటీతో గెలిపించాలని నార్నూర్ వాయిస్ ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. బుధవారం ఆసిఫాబాద్ జిల్లా నార్నూర్ మండలం తాడిహాత్నూర్ గ్రామంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థి కోవలక్ష్మి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని సూచించారు. ఇంటింటికి ప్రచారం చేస్తూ మరోసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా విజయాన్ని అందించాలని గ్రామ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మెస్రం హనుమంతరావు, సర్పంచ్ సంఘం అధ్యక్షుడు ఉరివెటె రూపాదేవ్, పార్టీ జనరల్ సెక్రటరీ సయ్యద్ కాసిం, ఏఎంసీ వైస్ చైర్మన్ తొడసం నాగోరావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కనక ప్రభాకర్, మడావి రూపాదేవ్, ధర్ము, జాదవ్ విద్యారాణి, రాథోడ్ రమేష్, జాదవ్ రోహిదాస్, బడావత్ ఉత్తమ్, పవర్ రాజు, ఆడే లవకుశ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని బలపరచండని ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ అభ్యర్థి అజ్మేరా శ్యామ్ నాయక్ కోరారు. బుధవారం ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని తిరియాని, లింగాపూర్, సిర్పుర్యు, జైనూర్ మండలాల పర్యటనలో భాగంగా లింగాపూర్ మండలంలో పార్టీ నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించారు. లింగాపూర్ మండల పరిధిలోని పరిసర ప్రాంతాల్లో ఉన్న ముఖ్య నాయకులు, కార్యకర్తలు సుమారు 200 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ, బీఆర్ఎస్ ల అవినీతి పాలన గమనించి కాంగ్రెస్ పార్టీ పాలనే అందరికీ శ్రీరామ రక్షలాగా ఉంటుందని చెప్పారు. బీఆర్ఎస్ ఎన్నికల ముందు ప్రకటించిన పథకాలు ఏ ఒక్కటి అమలు చేయకుండా ప్రజలను మాయదారి మాటలతో, అంకెల గారడి పథకాలతో ప్రజలను మభ్యపెట్టి రైతులను మోసం చేస్తుందన్నారు. దొంగ ధరలను గద్దెదించే వరకు నిద్రాహారాలు మాని పనిచేస్తామని నాయకులు అన్నారు. మరో 30 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టి పేద ప్రజల జీవితంలో వెలుగులు నింపి భావి తరాలకు భవిష్యత్తు ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగాపూర్ ఎంపీటీసీ రాథోడ్ బలరాం నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు లోకేందర్, కొత్తపల్లి మాజీ సర్పంచ్ జాదవ్ బిక్కు, మామిడిపల్లి మాజీ ఎంపీటీసీ గోవింద్ నాయక్, లింగాపూర్ మాజీ సర్పంచ్ జాదవ్ నాయక్, రామ్ కిషన్, గౌతమ్ మాంగ్రే, జాదవ్ సకారాం, జాదవ్ మంగు, రాథోడ్ శేవాలాల్ చౌహాన్, సోరాజీ, రాథోడ్ రామారావు, సుద్దం తదితరులు ఉన్నారు.
తెలంగాణ బీజేపీకి భారీ షాక్ తగిలింది. మొన్న ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ రాజ్ గోపాల్ రెడ్డి, నేడు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి కమలం వీడి కాంగ్రెస్ లోకి వెళ్లారు. తెలంగాణ బీజేపీలో కీలకంగా ఉన్న వారంతా ఒక్కొక్కరిగా సొంత గూటికి చేరుకుంటున్నారు. ఎన్నికల వేళ ఈ పరిణామాలు కమలం పార్టీకి కలవరాన్ని కలిగిస్తున్నాయి. పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటస్వామి కుమారుడు వివేక్ కమలం పార్టీని వీడారు. బీజేపీకి రాజీనామా చేసిన ఆయన బుధవారం నోవాటెల్ హోటల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో హస్తం గూటికి చేరారు. ఆయనకు రాహుల్ గాంధీ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సదరంగా ఆహ్వానించారు. వివేక్ తో పాటు ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలించడంతో వివేక్ కాంగ్రెస్ గూటికి చేరారు. వివేక్ తో పాటు ఆయన కుమారుడు వంశీ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీ బరిలో దిగే అవకాశాలున్నాయి. మరోవైపు వివేక్ పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీరిద్దరికీ కాంగ్రెస్ పార్టీ టికెట్లు దాదాపు ఖరారు తెలుస్తుంది. గత కొంత కాలంగా బీజేపీలో ఉండాలా వద్దా, కాంగ్రెస్ లో చేరాలా, టీఆర్ఎస్ లో చేరాలా అనే ఊగిసలాటలో ఉన్న వివేక్ ఎట్టకేలకు కమలం వీడి హస్తం గూటికి చేరారు. ఇప్పటికే కమలం పార్టీ నుంచి కీలక నేతలు కాంగ్రెస్ వరుస కట్టారు. మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు శ్రీనివాసరెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి లాంటి వారు వెళ్లగా ఇటీవల స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ రాజ్ గోపాల్ రెడ్డి సొంత గూటికి చేరారు. తాజాగా వివేక్ కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లడంతో కమలం పార్టీలో కలకలం మొదలైంది. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్న వివేక్ కమలం వీడి కాంగ్రెస్ లోకి వెళ్లడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆసిఫాబాద్ జిల్లాలో రోజు రోజుకు భూ కబ్జాలు పెరిగిపోతున్నాయని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గొరిశెల కార్తిక్ అన్నారు. ఆసిఫాబాద్ మండల కేంద్రంలో కొంతమంది వ్యక్తులు భూములున్న అమాయక ప్రజలని ఆసరా చేసుకొని పట్టాలు మార్పిడి చేస్తామని, మాకు డబ్బులు ఇవ్వండి అంటూ వారి దగ్గర నుంచి కొంత డబ్బులు వసూలు చేసి రెవెన్యూ అధికారులకు ఇచ్చి భూమి ఉన్న వారి వద్ద నుంచి వేలి ముద్రలు తీసుకొని భూ కబ్జాదారులు వారి పేరు మీద పట్టాలు చేసుకొని మోసం చేస్తున్నారన్నారు. గత సంవత్సరం నుంచి ఈ తతంగం ఆసిఫాబాద్ మండల కేంద్రంలో జోరుగా జరుగుతూ ఉందన్నారు. అధికారులు పట్టాలు ఉన్న వారి వద్ద నుంచి వేలిముద్రల ద్వారా ఇతరుల పేరు మీద పట్టాలు చేస్తున్నారని ఆరోపించారు. డబ్బులు ఇస్తే ఈ మండలంలో ఉన్న రెవెన్యూ అధికారులు అమాయకులను మోసం చేయడానికి ఎంతకైనా తెగిస్తున్నట్లు దుయ్యబట్టారు. ఒక భూపట్టాదారే గత సంవత్సరము భూ కబ్జాదారుడి వద్దకు వెళ్లి, కొడుకా నా భూమిని పట్టా మార్పిడి చేసి ఇవ్వు అని అడిగితే ఆ వ్యక్తి పట్టాదారుడి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఎక్కడ వేలిముద్రలు పెట్టమంటే ఆ భూపట్టాదారు వేలిముద్రలు పెడుతూ పోయారని, తద్వారా ఆ పట్టా భూ కబ్జాదారుని పేరు మీద చేసుకున్నాడని తెలిపారు. కొద్ది రోజుల తర్వాత పట్టాదారు బ్యాంకు పుస్తకం పట్టుకొని బ్యాంకుకు రుణం కోసం వెళ్తే అక్కడ బ్యాంకు మేనేజర్ మీ పేరు మీద ఎలాంటి భూమి లేదని, నీకు ఎలాంటి రుణం రాదని అనడంతో అసలు విషయం బయటపడిందని అన్నారు. ఆ పట్టాదారు లబోదిబోమని మొత్తుకుంటూ మోసం చేసిన భూ కబ్జాదారుడి వద్దకు వెళ్లి అడగగా తను చేతులెత్తే ప్రయత్నం చేశారని, దీంతో జిల్లాలో ఉన్న కొంతమంది ప్రజా ప్రతినిధులను రాజకీయ నాయకులు కలిసి విషయం చెప్పగా వారు సమస్యని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, దీంతో తిరిగి ఇంటికి వెళ్లిన పట్టాదారు మళ్లీ కొద్ది రోజుల తర్వాత నాయకుల దగ్గరికి పోగా వాళ్లు కూడా చేతులెత్తేశారని తెలిపారు. ఎవరైతే భూ కబ్జాదారుడు ఉన్నారో ఆ నాయకులకు కూడా డబ్బులు ఇచ్చి ఆ సమస్యను బయటకు రాకుండా కప్పిపుచ్చుకున్నారని తీవ్ర విమర్శలు చేశారు. సంవత్సరం తరబడి ఆ పట్టాదారు తిరిగినా ఇప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాలేదని, మామూలుగా అలవాటే ఆ పట్టాలు నువ్వే రాసిచ్చావు, ఎలాంటి సంబంధం లేదని పట్టాదారుడి
ఉనికి భయపెట్టారన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి పట్టాదారుని మోసం చేసిన రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేసి భూ కబ్జాదారుడైన వ్యక్తిపై క్రిమినల్ కేసు మరియు పీడీ యాక్ట్ నమోదు చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కమిటీ తరపున డిమాండ్ చేశారు. లేని పక్షంలో బాధితులతో కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గేడాం టికానంద్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు చాపిడి పురుషోత్తం, వడ్లూరి శ్రీకాంత్, జిల్లా నాయకులు దుర్గం రాజ్ కుమార్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే అభ్యర్థి కోవలక్ష్మి అన్నారు. బుధవారం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలోని జములధార, అమృతగూడ, చిన్నదంపూర్, కంచనపల్లి, కొత్తపల్లి తదితర గ్రామాల్లో పర్యటించి బీఆర్ఎస్ కే తమ అమూల్యమైన ఓటు వేసి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపియాలని ప్రజలను కోరారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు ఆమె వివరించారు. అనంతరం కాంగ్రెస్ నుండి కోవ పురుషోత్తం, మాణిక్ రావు, బీజేపీ నుండి మెస్రం దేవరావు తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్ రావు, ఇంతియాజ్ లాలా, మండల నాయకులు విశ్వాంబర్, లఖ్య నాయక్, ఆత్మారాం, సలీం, ఎంపీటీసీ సలాం శేఖర్, మండల బీఆర్ఎస్ అధ్యక్షులు అనిల్, ప్రేమ్, సర్పంచులు సోనేరావు, చిరంజీవి, ఉదయ్, మనోహర్, ఎంపీటీసీలు, నాయకులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పిలుపునిచ్చారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పట్టణ నాయకుల కార్యకర్త సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. సమయం ఎక్కువగా లేదు, మీకు కేటాయించిన బూత్ స్థాయిలో కోవలక్ష్మి ప్రచార కరపత్రాలు, వాల్ పోస్టర్లు అంటించడంతో పాటు పార్టీ మేనిఫెస్టోను బూత్ పరిధిలోని ప్రజలకు ఇస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రచారం చేయాలన్నారు. కార్యకర్తలు సమన్వయంతో కలిసి పనిచేసి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించాలని కోరారు. కార్యకర్తలే పార్టీకి కీలకమని, బాధ్యతగా పని చేస్తేనే గెలుపు సాధ్యమవుతుందన్నారు. ఏదో చెప్పిండ్రు చేస్తాములే అనుకుంటే పొరపాటు జరుగుతుందన్నారు. కోవలక్ష్మికి నాకు ఎలాంటి వర్గ విభేదం లేదని, ఎవరికైనా అలాంటి అపోహలుంటే పక్కన పెట్టాలన్నారు.
జెడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ అభివృద్ధితో ముందుకు వెళ్లి ప్రజలకు చెప్పాలన్నారు. కోవలక్ష్మి ఎమ్మెల్యే ఆత్రం సక్కు చేపట్టిన అభివృద్ధిని వివరించాలన్నారు. స్థానికంగా ఉండి ప్రజలకు అందుబాటు ఉంటున్న కోవలక్ష్మి గెలుపుకు ప్రతి కార్యకర్త కష్టపడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్, సింగిల్ విండో చైర్మన్ అలిబిని హైమద్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిలువూరి వెంకటేశ్వర్లు, పార్టీ పట్టణ అధ్యక్షుడు అహ్మద్, నాయకులు రాజేశ్వర్, జీవన్, అన్సార్, సాజిద్, అబ్దుల్లా, అమన్, చిల్కూరి రవి, శైలేందర్, కార్తిక్, ప్రసాద్ గౌడు, రఫూ, నజీర్, ఖాలిద్, ఇర్ఫాన్, సత్తన్న, రమేష్, గిరి, నజీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమాచారం కోసం చూస్తుండండి హెచ్ఆర్ న్యూస్. ధన్యవాదాలు.